అందరికీ నమస్కారం. కిర్చాఫ్ చట్టం అంటే ఏమిటి? గుస్తావ్ కిర్చోఫ్ అనే జర్మన్ శాస్త్రవేత్త ఈ చట్టాన్ని ప్రతిపాదించాడు. అతను ప్రస్తుత చట్టం మరియు వోల్టేజ్ చట్టాన్ని ప్రతిపాదించాడు. మీరు ప్రత్యామ్నాయంగా ఈ చట్టాలను మొదటి మరియు రెండవ చట్టాలుగా సూచించొచ్చు. ఈ రెండు నియమాలు శ్రేణి, సమాంతర మరియు కలయిక సిరీస్, సమాంతర సర్క్యూట్లలో ప్రస్తుత మరియు వోల్టేజ్ ఎలా ప్రవర్తిస్తాయి వివరిస్తాయి. కాంబినేషన్ సర్క్యూట్లలో వోల్టేజ్, కరెంట్ మరియు రెసిస్టెన్స్ వంటి ప్రాథమిక తెలియని లక్షణాలను గుర్తించడానికి కూడా ఇది ఉపయోగించబడుతుంది. కిర్చాఫ్ ప్రస్తుత చట్టం లేదా కిర్చాఫ్ మొదటి చట్టం గురించి చర్చిద్దాం. సర్క్యూట్లోని ఏదైనా జంక్షన్ పాయింట్ వద్ద వచ్చే కరెంట్ వదిలివేతకు సమానంగా ఉంటుంది. కిర్చాఫ్ కరెంట్ ఎలా వివరించబడింది? ప్రత్యామ్నాయంగా చెప్పాలంటే సర్క్యూట్లోని ఏదైనా జంక్షన్ పాయింట్ వద్ద ఇన్కమింగ్ కరెంట్ మొత్తం ఎగ్జిటింగ్ కరెంట్ మొత్తానికి సమానంగా ఉంటుంది. ప్రస్తుత I1 ఈ చిత్రంలో జంక్షన్లోకి ప్రవేశిస్తుంది. అయితే I2 మరియు I3 ప్రవాహాలు జంక్షన్ నుండి నిష్క్రమిస్తున్నాయి. రెండు అవుట్గోయింగ్ కరెంట్లు I2 మరియు I3 టోటల్ నిజం కావాలంటే ప్రస్తుతం I1కి తప్పనిసరిగా జోడించాలి. ప్రస్తుత I1 10 ఆంప్స్ అయితే అవుట్గోయింగ్ కరెంట్ల మొత్తం I2 మరియు I3 తప్పనిసరిగా I1కి సమానంగా ఉండాలి. మార్గంలో ఉన్న ప్రతిఘటనపై ఆధారపడి అవుట్గోయింగ్ ప్రవాహాలు I2 మరియు I3 5 మరియు 5 ఆంపియర్లు, 1 మరియు 9 యాంపియర్లు, 8 మరియు 2 యాంపియర్లు లేదా 6 మరియు 4 యాంపియర్లు కావచ్చు. కానీ అవి తప్పనిసరిగా 10 యాంపియర్లకు సమానంగా ఉండాలి. కాకపోతే కిర్చాఫ్ యొక్క ప్రస్తుత చట్టాన్ని అనుసరించనందున సర్క్యూట్ విచ్ఛిన్నమైంది. ఒక ఉదాహరణతో ప్రారంభిద్దాం. మీరొక సీసాలో ఉన్న 1 లీటర్ నీటిని మిగిలిన 2 సీసాల్లోకి విభజించారని పరిగణించండి. 2 తాజా సీసాల్లో పోసిన నీటి పరిమాణాన్ని లెక్కించడానికి అది 1 లీటర్కు దగ్గరగా లేదా సమానంగా ఉండాలి. అవి సరిపోలకపోతే మీ కొలత ఆఫ్లో ఉండవచ్చు లేదా మీరు దాన్ని తరలించడం ద్వారా నీటిని వృధా చేసి ఉండవచ్చు. వివిధ సర్క్యూట్లలో రెసిస్టర్ల యొక్క 2 లేదా అంతకంటే ఎక్కువ శాఖలుండొచ్చు. మీకు ఎన్ని శాఖలున్నప్పటికీ అవుట్గోయింగ్ కరెంట్ అంతా ఇన్కమింగ్ కరెంట్తో సరిపోలాలి. ఒక జంక్షన్లో మరిన్ని శాఖలతో దీని గురించి చర్చిద్దాం. I1, I2 మరియు I3 జంక్షన్ దిశలో ప్రవహించే ప్రవాహాలను సూచిస్తాయి మరియు I4 మరియు I5 జంక్షన్ నుండి బయలుదేరే లేదా ప్రవహించే ప్రవాహాలను సూచిస్తాయి. ప్రస్తుతం ఉన్న చట్టం ప్రతి జంక్షన్ వద్ద ఇన్కమింగ్ కరెంట్ల మొత్తం I1, I2 మరియు I3 మొత్తం నిష్క్రమణ ప్రవాహాల I4 మరియు I5కి సమానం. ఇన్కమింగ్ కరెంట్లను ప్లస్ గుర్తుతో మరియు అవుట్గోయింగ్ కరెంట్లను మైనస్ గుర్తుతో సూచించండి. ఇలా వ్రాయగలరు. కిర్చాఫ్ యొక్క ప్రస్తుత చట్టం ఏదైనా జంక్షన్ యొక్క మిగిలిన కరెంట్ 0 అని పేర్కొనబడింది. జంక్షన్లోకి ప్రవేశించే ప్రస్తుత I1 10 ఆంపియర్లు మరియు I2 మరియు I3 జంక్షన్ల నుండి నిష్క్రమించే లేదా ప్రవేశించే ప్రవాహాలు వరుసగా 4 మరియు 6 యాంపియర్లని భావించండి. కిర్చాఫ్ ప్రస్తుత చట్టం ప్రకారం ప్రతి జంక్షన్ వద్ద ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ కరెంట్ సమానంగా ఉంటాయి. 10 అనేది ఇన్కమింగ్ కరెంట్ మరియు 4 మరియు 6 అవుట్గోయింగ్ కరెంట్లు. 10 = 4 + 6 10 = 10. బీజగణిత రూపంలో సరళీకృతం చేస్తే అది 10 - 10 అవుతుంది. ఇది 0కు సమానం. కాబట్టి ఏదైనా జంక్షన్ వద్ద ఉన్న అన్ని ప్రవాహాల బీజగణిత మొత్తం 0కి సమానమని మనం చెప్పగలం. ఎలక్ట్రికల్ సర్క్యూట్కు ప్రస్తుత చట్టాన్ని వర్తింపజేసి ధృవీకరించండి. సిరీస్ సర్క్యూట్లో కరెంట్ స్థిరంగా ఉంటుందని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అయితే కాంబినేషన్ సర్క్యూట్లు లేదా సిరీస్ మరియు సమాంతర సర్క్యూట్లతో పనిచేసేటప్పుడు రెసిస్టర్లలో వోల్టేజ్ రెసిస్టెన్స్ విలువల ప్రకారం మారుతూ ఉంటుంది. సమాంతర సర్క్యూట్లలో వోల్టేజ్ స్థిరంగా ఉంటుంది. అయితే ప్రతి శాఖ ద్వారా ప్రవహించే కరెంట్ నిరోధకత విలువలను బట్టి హెచ్చుతగ్గులకు గురవుతుంది. రెసిస్టర్ R1 మరియు R2 యొక్క 2 శాఖలను వరుసగా 6 ఓంలు మరియు 4 ఓంలుగా సమాంతరంగా అనుసంధానించండి. 12 వోల్ట్ బ్యాటరీ లేదా DC మూలానికి కనెక్ట్ చేయబడింది. అలాగే I1 మరియు I2 ప్రవాహాలు రెసిస్టర్లు R1 మరియు R2 ద్వారా ప్రవహిస్తాయి. ప్రస్తుత I1 మరియు I2లను ఓమ్స్లా ఉపయోగించి కనుగొనవచ్చు. I = V/R. I1ని V/R1 ద్వారా కనుగొనవచ్చు మరియు I2ని V/R2. I1 = 12/6 2 ఆంప్స్ మరియు I2 12/4 3 ద్వారా కనుగొనవచ్చు ఆంప్స్.
మొత్తం కరెంట్ 5 యాంప్స్ మరియు మేము I1 మరియు I2లను వరుసగా 2 మరియు 3 యాంప్స్గా నిర్ణయిస్తాం. అందువల్ల జంక్షన్ J1 వద్ద ఇన్బౌండ్ కరెంట్ 5 యాంప్స్ మరియు అవుట్బౌండ్ కరెంట్ 2 మరియు 3 మొత్తం ఒకదానికి సమానం. జంక్షన్ J2 వద్ద ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ కరెంట్ల మొత్తం అదే పద్ధతిలో 5 యాంప్స్ అయిన అవుట్గోయింగ్ కరెంట్ మొత్తానికి సమానంగా ఉంటుంది. ఫలితంగా కిర్చాఫ్ చట్టం నిర్ధారించబడింది. దీన్ని ఆచరణలో పరీక్షించడానికి వరుసగా 2 మరియు 3 యాంప్స్ కరెంట్ని నిర్వహించగల రెసిస్టర్లు R1 మరియు R2తో సిరీస్లో 2 అమ్మీటర్లు A1 మరియు A2ని కనెక్ట్ చేయండి మరియు 2 అదనపు అమ్మీటర్లు ఒక్కొక్కటి 5 యాంపియర్లను కొలిచేవి జంక్షన్ J1 ముందు మరియు జంక్షన్ J2 తర్వాత ఉంచబడ్డాయి. I3ని సృష్టించడానికి సర్క్యూట్లోని J1 మరియు J2 జంక్షన్ల మధ్య 3 ఓంల రెసిస్టెన్స్తో మూడవ రెసిస్టర్ R3ని జోడించండి. ఇది R3 ద్వారా ప్రవహించే రెండవ కరెంట్. I1, I2 మరియు I3 విలువలను గుర్తించడానికి ఓం యొక్క నియమాన్ని మరొకసారి ఉపయోగించండి. I = V by R. I1 = V by R1 = 12/6 2 ఆంపియర్స్. I2 = V by R2 = 12/4 3 ఆంపియర్స్. V by R3 = 12/3 4 ఆంపియర్స్. జంక్షన్ J1 వద్దకు వచ్చే మరియు J2 జంక్షన్ వద్ద నిష్క్రమించే మొత్తం కరెంట్ లెక్కల ప్రకారం 9 ఆంపియర్లు. ఇది I1, I2 మరియు I3ని జోడించడం ద్వారా నిర్ణయించబడుతుంది. ప్రాక్టికల్ని పూర్తి చేయడానికి J1 మరియు J2 జంక్షన్ల మధ్య శ్రేణిలో రెసిస్టర్ R3 మరియు ఒక అమ్మీటర్ A3ని కనెక్ట్ చేయండి. అన్ని అమ్మీటర్లను అప్గ్రేడ్ చేయాలి. తద్వారా అవి ఎత్తుగా ఉంటాయి మరియు ప్రతి స్థాయిలో కరెంట్ను తీసుకువెళ్లొచ్చు. స్విచ్ మూసివేయబడినప్పుడు సర్క్యూట్ శక్తివంతమవుతుంది. ప్రతి అమ్మీటర్ రీడింగ్ను గమనించండి మరియు అవి జంక్షన్లకు ముందు మరియు తర్వాత 9 యాంపియర్లుగా ఉన్నాయని మరియు A1, A2 మరియు A3 అమ్మీటర్ల విలువలు వరుసగా 2, 3 మరియు 4 యాంపియర్లుగా ఉన్నాయని నిర్ధారించండి. ఎన్ని సమాంతర శాఖలనైనా జోడించొచ్చు, కానీ అవి కిర్చాఫ్ యొక్క ప్రస్తుత చట్టానికి కట్టుబడి ఉండాలి. కాకపోతే సర్క్యూట్ సమాంతరంగా ఉండదు లేదా మీ కనెక్షన్లు తప్పుగా ఉండొచ్చు. వీక్షించినందుకు ధన్యవాదాలు. మంచి రోజు.